హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక వీడియోస్ కోసమని ఒక సెల్ఫీ స్టాండ్ బుక్ చేసిన. అది ఈరోజు వచ్చింది ఇంటికి. సరే, అది ఓపెన్ చేసి ఎలా ఉందో మీతో కలిసి ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. నేను ఒకదాన్ని చూస్తే బాగోదు కదా, మీరు కూడా చూసి అది ఎలా ఉంది ఏంది అనేది నాకు చెప్తారు అని. అది నాకు బాగా యూజ్ అవుతుంది అని అనుకొని తీసుకున్నా. ఎందుకంటే నేను ఫోన్ ఇలా చేతిలో పట్టుకొని వీడియో చేయలేకపోతున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అనేది నాకు సరిగా చెప్పడానికి అయితే లేదు. ఫోన్ జారిపోతుందేమో అది ఇది అన్నట్లుగా ఆలోచిస్తున్నా. అందుకోసమని అయితే ఈ స్టాండ్ ఇలా బుక్ చేసుకున్నా. ఇది డిజిటెక్ కంపెనీ అనమాట. కంపెనీ బ్రాండ్ ఉంది కదా, బాగుంటుందేమో అని చెప్పేసి అట్లా బుక్ చేసిన నేను ఆన్లైన్లో. చూడండి, నేను బుక్ చేసినట్లుగానే వచ్చింది. మరి చూద్దాం ఓపెన్ చేసి. చూడండి, అది డిజిటెక్ కంపెనీ నుంచి బుక్ చేసుకున్నా నేను. స్టాండ్ అయితే చూద్దాం లోపల ఎలా ఉందో. అలా బాగుంది. నేను ఏదైతే నచ్చి బుక్ చేసుకున్నానో అట్లే వచ్చింది సేమ్. చూద్దాం పూర్తిగా ఓపెన్ చేసి. బాగుంది కదా, బాగుంది అని అనుకుంటున్నా. కానీ మీరు చెప్పాలి ఇది ఎలా ఉంది అనేది. నాకు బాగా యూజ్ అవుతుందేమో ఫోన్ పడిపోకుండా ఉండడానికి అని అనుకున్నా. అదేందో వచ్చింది. బాగుంది కదా, ఇలా ఉంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది ఎలా ఉంది అనేది. ఇలా స్టాండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా, కింద ఇలా పెట్టుకోవడానికైనా చేతిలో పట్టుకోవడానికైనా కంఫర్ట్గా ఉంది. ఫోన్ పడిపోకుండా ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా టైట్ చేస్తే స్టాండ్ అలా ఉండిపోతుంది అనమాట. తర్వాత ఫోను అటు ఇటు కూడా తిప్పుకోవడానికి ఇదొక స్టాండ్ ఇచ్చిర్రు. అట్లా నచ్చింది బాగా. నాకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీరు చెప్పండి అది బాగుందా లేదా అని. నేను కరెక్ట్గానే బుక్ చేసుకున్నానా లేదా అని. లేదు ఇది ఇట్లా స్టాండ్ కింద పెట్టుకోవడానికి అవసరం లేదు అని అనుకుంటే పూర్తిగా మొత్తం క్లోజ్ చేసుకొని ఇట్లా చేతిలో పట్టుకొని కూడా మనం అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా అట్లా చేసుకోవచ్చు ఏదైనా వీడియోస్. ముఖ్యంగా వీడియో చేసుకోవడం వాళ్ళకు కూడా బాగా అవసరము. ఇది ఒక రిమోట్ కూడా వచ్చింది, చిన్న రిమోట్ అనమాట. దాంతో ఆన్ ఆఫ్ రిమోట్. ఓకే.